నాతో డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు నమస్కారం. మేడం గారు చాలా కాంగ్రెస్ పార్టీ కాబట్టి పాపం రేవంత్ రెడ్డి గారితో వాళ్ళు ఆయన మెప్పు కోసం ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడాలి కాబట్టి మాట్లాడి తీరాలి. ఎందుకంటే వాళ్ళు ఉన్న పోస్టులు కూడా పోతాయి. అది ఆయన పెట్టిన గేట్ లైట్. మీరు ఎంత తప్పైనా కానీ ఒప్పుగా వాదించండి అని చెప్పి పంపుతున్నారు వీళ్ళందరికీ. నేను ఒకటే అడుగుతున్నాను, మీరు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లున్నదంటే ఒడ్డెక్కేదాకా ఓడమల్లయ్య, ఒడ్డెక్కినాక బోడమల్లయ్య అని అంటున్నారు. రైతులు నమ్మి నానబోస్తే, రైతులు నమ్మి ఓటేస్తే, రైతులు నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు వాళ్ళు నమ్మి ఓటేస్తే ఇప్పుడు వాళ్ళనే వెనక తన్నే పరిస్థితి ఈ ప్రభుత్వం అన్నారు. ఇప్పుడు అంటున్నది మేడం, బలిసిన వాళ్లకు ఇయ్యమంటారా అని. మరి అదే మాట ముందు తల్లి ఎలక్షన్ కు ముందే మేము బలిసిన వాళ్ళకి ఇయ్యము, ఓన్లీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే మాత్రమే రైతు బీమా ఇస్తాం, రైతు బంధు ఇస్తాం, రైతు రుణమాఫీ అది మీరు చెప్పలేదు. రేషన్ కార్డు గురించి చెప్పలేదన్నా. నేను రేషన్ కార్డు ఐడెంటిఫికేషన్ రేషన్ కార్డు నేను రావట్లేదు అన్న. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం మాట్లాడండి. కానీ రేషన్ కార్డు ఆధార్ చెప్పలేదు. దట్ ఈస్ రాంగ్. బీఆర్ఎస్ పార్టీ రాంగ్ మెసేజ్ ఇస్తుంది. బీఆర్ఎస్ పార్టీ రాంగ్ మెసేజ్ ఇస్తుంది. మీరు నేను చెప్పానమ్మా, రేషన్ కార్డు ఆధారంగా చెప్పాను. మీరు ఒక్కటే అన్నా, మీరు ఇదే ప్రజలను పెడుతున్నారు. ఇదే ప్రజలను మీరు ఇట్లా తప్పిది మీరు మేము చేస్తున్నాము. మేము చెప్పింది మీరు మాట్లాడండి తప్ప మేము రేషన్ కార్డుకి తెలంగాణ రైతులకు ముడిపెట్టడం లేదు. రేషన్ కార్డులో కుటుంబంలో ఎంత ఐడెంటిఫై క్వశ్చన్, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి పెన్షన్ చేశామా? నువ్వు అవన్నీ మాట్లాడద్దు. నేను అడుగుతున్నా, నేను ఈ వేదిక సాక్షిగా అడుగుతున్నా. నేను ఎగ్జాంపుల్ రుణమాఫీ గురించి మాట్లాడుతూ ఎగ్జాంపుల్ రైతు గురించి అన్నా. ఒకటి సీఎం గారు ఏం చెప్పలేదు. ఎక్కడ చెప్పింది? సీఎం గారు ఎక్కడ చెప్పిండు? మీరు ఎప్పుడు చూసినా ప్రజలకు ఆలోచించారు తప్ప ప్రజల కోసం ఆలోచించారు. నా లోన్ ఆగండి. తెలంగాణ ప్రజలు పరిస్థితి అరవడం కాదన్నా. నువ్వు రాంగ్ మాట్లాడద్దు. రామూర్తి గారు చెప్పండి. ఇప్పుడు మేడం గారికి అసలు వాళ్ళ విధి విధానాలు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు పాపం. అది క్లియర్ గా ప్రకటించారు. రేషన్ కార్డుల వాళ్ళకు మాత్రమే, ఉద్యోగులకు లేదు. కేసీఆర్ కుటుంబానికి లేదు, బీఆర్ఎస్ పార్టీకి లేదు. పాపం అనకండి. మీరు పాపం మీద ఎవరు బతకట్లేదు. పార్టీ మాట్లాడాలి. సాక్షిగా మాట్లాడదు. వాళ్ళు చెప్పేది పాపం ఏంటమ్మా? పాపము అయిపోయింది. మీ అబద్ధాలు ఏంటి? ప్రజలు తల్లిదండ్రులు కట్టి వాళ్ళు మాట్లాడే చెప్పమనండి. మీ బతుకంతా ఇక సర్వనాశనం అయ్యే రోజులు త్వరలోనే ఉన్నాయి. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడకండి. ఎందుకంటే మీరు డిబేట్ లో ఉన్నారు. డిబేట్ లో ఉన్నప్పుడు ఒకరు మాట్లాడేటప్పుడు మాట్లాడకూడదు. రామూర్తి గారు ఒక్క నిమిషం అండి. రామూర్తి గారు అంటే ఇక్కడ ఆవిడ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆవిడ ఇక్కడ వాయిస్ వినిపిస్తున్నారు, మీరు బీఆర్ఎస్ నుంచి వాయిస్ వినిపిస్తున్నారు. అదే సిపిఎం నుంచి అక్కడ ఇంకొకరు అండ్ ఇంకొక ఫార్వర్డ్ బ్యాక్ పార్టీ నుంచి ఒకరు వాయిస్ వినిపిస్తున్నారు. సో వాళ్ళ పార్టీ యొక్క ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు రిప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడ. నేను అంటున్నాను మేడం, వాళ్ళ పార్టీ చెప్పినది చెప్పండి, వాళ్ళ పార్టీ చెప్పండి, వీళ్ళు చెప్తా. ఇప్పుడు రేషన్ కార్డు, ఐటీ ఉద్యోగులు రుణమాఫీ లేదని చెప్పారు. ఇది కాదని చెప్పగలుగుతుందా మేడం? ఇప్పుడు మీకు దీని ప్రకారంగా మీరు ఇక్కడ ఒక్క నిమిషం అన్నా, మేము మీకు వేరే క్లారిటీ. ఒక్క నిమిషం అన్నా. రైతు కుటుంబము రైతు కుటుంబం అని నిర్ణయించడానికి పౌర సరఫరా శాఖ విస్తరించే ఆహార భద్రత కార్డు కానివ్వండి, వాళ్ళ డేటా ప్రామాణికంగా ఉంటుంది తప్ప ఒకటన్నా నీకు చదువు రాకపోతే, లేకపోతే మేము మీలాగా దొంగ ఇంగ్లీష్ లో కొట్టేయలేదు. అందరు చదువుకుని 10వ తరగతి 5వ తరగతి చదువుకున్న వాళ్ళు కూడా చదువుకునే విధంగా మేము కొట్టించినాము. ఇవన్నీ దొంగ లెక్కలు చెప్పి దొంగలో ఏం మాట్లాడతారు? వినన్నా, ఒక నిమిషం ఆగు. నువ్వు గివే చేసి ఇట్లా మాట్లాడుతున్నావు. ఇది మీకు ఆల్రెడీ ఇది డేటా ఉందమ్మా. డేటా బేస్ చేసుకొని ఇది డేటా ఉంది, చదువుకోను. ఇది ఓన్లీ
అట్టి కుటుంబం బట్టి ఇంటి యజమాని బాగా ఒక్కటి మేడం ఆయన అన్నట్టు నేను చెప్తున్నాను. ఒక్క నిమిషం మీరు అడిగిన క్వశ్చన్ ఒక్క నిమిషం అన్న. అయితే కార్డు పీడిఎఫ్ గానీ డేటా ప్రామాణికంగా ఉండదు. అట్టి కుటుంబంలో ఇంటి యజమాని జీవిత భాగస్వామి పిల్లలు మునుగు వారు ఉంటారు. దాని ఐడెంటిటీ కోసం మాత్రమే రేషన్ కార్డు తప్ప తెల్ల రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ అవుతుంది, ఎర్ర రేషన్ కార్డు ఉంటుందని ఎక్కడన్నా ఇందులో చెప్పిండ్రా అనేది నేను చెప్తున్నాను. అలాంటిది ఎలాంటి పరిస్థితిలో ఉండదు. ఇప్పుడు 2020 వరకు రేషన్ కార్డు వీళ్ళ దళిత దౌర్భాగ్యం ఏంటంటే దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళు రేషన్ కార్డు లేక 7 సంవత్సరాలు అయిందమ్మా. ఒక్క నిమిషం రేషన్ కార్డు రేషన్ కార్డులు ఇవ్వక దాదాపుగా 6 నుంచి 7 సంవత్సరాలు అయింది వీళ్ళు. అంటే 2020కి మేము రుణమాఫీ ఏ డేట్ నుంచి ఏ డేట్ ఇస్తాం ఇక క్లియర్ గా చెప్పాము మేము. ఆ లోపల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి కొంతమంది ఉన్నారు. ఆ లోపల కొంతమంది పిల్లలు ఇప్పుడు 5 సంవత్సరాలు అంటే 15 ఉన్నోళ్ళు 20 సంవత్సరాలు అవుతారు, 20 ఉన్నోళ్ళు 25 అవుతారు, పెళ్లి చేసుకొని పక్కకి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ లోపల 25 సంవత్సరాలు నా అబ్బాయి పేరు మీద 2 ఎకరాల భూమి ఉంది అనుకోండి, రుణం తీసుకుంటారు అనుకో. ఆ అబ్బాయి మీద మనకు మాఫీ కావాలంటే ఈ కుటుంబంలో ఇతను ఉన్నాడు, ఇప్పుడు పెళ్ళై పక్కకి వెళ్ళిపోయాడు, దానికి ఎక్కడా అంటే అప్పుడు ఈ లోపల రేషన్ కార్డులో అప్పుడు పెళ్లి కాలేదు, ఇప్పుడు పెళ్లి అయింది, రేషన్ కార్డులో అప్పుడు రాలేదు. కాబట్టి అక్కడ ఉన్న ఎంఆర్ఓ కానివ్వండి విఆర్ఓ కానీ అక్కడ వెళ్ళేసి సర్టిఫికెట్ తెచ్చుకొని మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. అది 100% ఉంది. ఈ డెడ్ లైన్ జూలై వరకే లాస్ట్ అని కాదు. వాళ్ళు మేము ఎందుకంటే మేము చెప్పే విధానం ప్రజల కోసం చెప్తున్నాం. బీఆర్ఎస్ మెప్పించే విధానం మేము చెప్పట్లేదు. మీకు అర్థమైంది కదమ్మా నేను చెప్పింది? మీకు అర్థమైంది చెప్పండి. మీకు అర్థం కాకపోతే ఇంకా కూడా వెరీ వెరీ క్లారిటీ వినండి. మీరు అంత ఓపిక లేకపోతే ఎవరేం చేయలేరు. 6 నెలల్లో మీరు రేషన్ కార్డు ఇవ్వడం చేత కాని వాళ్ళు మళ్ళీ రేషన్ కార్డు 7 సంవత్సరాలు కూడా ఇవ్వలే. 6 నెలలు కాదు 7 సంవత్సరాలు ఇవ్వలేదు మొక్కలకి. 6 నెలల కన్నా మాట్లాడుతున్నారు సిగ్గుండాలో మాట్లాడానికే. రైతు రుణమాఫీ 69 లక్షల మందికి చేస్తున్నారు. మీరు 69 లక్షల మందికి చేస్తున్నారా లేదా అది చెప్పండి. వై నాట్? అర్హులైన అందరికీ మేము రుణమాఫీ 100%. వినవయ్యా విను. లేకపోతే రైతుకు వీటినండి రైతు బంధు అందిన ప్రతి రైతుకు రైతు రుణమాఫీ చేస్తానని ఇప్పుడు ఎందుకు మాట తప్పుతున్నారు? ఇప్పుడు ఎందుకు రైతు బంధు తెలియదు, రైతు రుణమాఫీ తెలియదు, మీకు రెండింటికి తేడా తెలియదు. మీరు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తారు, చెప్పేది వినరు. వేరే వాళ్ళని మాట్లాడిన వేస్ట్. ఆయనకు అర్థం కాని సందర్భం. రామూర్తి గారు నెక్స్ట్ మళ్ళీ మాట్లాడదాం. ఒక్కసారి మనం ఫార్వర్డ్ బ్యాక్ పార్టీ నుంచి మనకి లేదు అంటే జోజిరెడ్డి గారు రైతు సర్వనాశనమే తప్ప వచ్చింది. కాబట్టి వితండవాదం కాకుండా మీరు అన్ని తెలుసుకొని డిబేట్ కి రండి. మీరు చెప్పేది మొత్తం రామూర్తి గారు ప్లీజ్, సత్యారెడ్డి గారు ప్లీజ్ మాట్లాడండి. మేడం అందరికీ నమస్కారం, ప్యానల్ ఉన్న అందరికీ, అదేవిధంగా రైతు సోదరి సోదరులందరూ కూడా నమస్కారం, బీఆర్కే ప్రేక్షకులకు నమస్కారం. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి అంబటి జోజిరెడ్డి. మేడం ఇప్పుడు మీరు రైతులు అనే వాళ్ళకి మాఫీ చేస్తామన్నారు. కాంగ్రెస్